కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్ళుగా అధికారంలోకి రాలేకపోతుంది, ఫెయిల్యూర్ అవుతుంది. ఆ ఫెయిల్యూర్ గల కారణాలు ఏమని మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఫెయిల్యూర్ అంటే బేసిక్ గా కాంగ్రెస్ కార్యకర్తల్ని ఈ బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లిం మత చిచ్చు పెట్టేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తుంది. దానివల్ల కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతూ ఇదేంటంటే మాది హిందూ దేశం, హిందూ మాది అన్న ఒక భావనతో కార్యకర్తల్ని కాంగ్రెస్ ని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. అదేవిధంగా మాకు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు. గత 10 years నుంచి మళ్ళీ ప్రతి స్టేట్ లో కూడా మేము పుంజుకుంటూ వస్తున్నాం. ఓట్ బ్యాంక్ చూడండి, మన కేరళలో ఎట్లా గెలిచాం, మిగతా స్టేట్లలో కూడా పుంజుకుంటా వస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మా యొక్క యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేసే విధంగా మేము కష్టపడుతున్నాం. తప్పకుండా అవుతుంది. ఈ యొక్క బీజేపీ యొక్క కుట్రల్ని తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ అయోధ్య విషయంలోనే జనాలందరికీ తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరించే రోజు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గద్దెనికి రోజులు వస్తాయని చెప్పి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పేసి ఏ నమ్మకంతో చెప్తున్నారు మీరు? ఎందుకంటే ప్రజల్లో ఆ మార్పు కనిపిస్తుంది, మా ఓటు శాతం పెరుగుతుంది. ఇప్పుడు మీరు హిందుత్వము ముస్లిం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు హిందువుల కోసమే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందువుల కోసము అయోధ్య రామ మందిరాన్ని కట్టించిళ్ళు అన్నట్టు హిందువుల నమ్మకాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం అయితే నిలుపుకున్నట్టయితే కనబడతా ఉన్నది. కాదు, తప్పది. ఎందుకు కాదు? ఎట్లా? అయోధ్య రామ మందిరం హిందువులందరూ నమ్మి బీజేపీ ప్రభుత్వం ఏదో చేస్తదని చెప్పి అందరం విరాళాలు ఇచ్చినాం. దేశవ్యాప్తంగా ఊరూరు గల్లీలు తిరిగి మేమందరం అయోధ్య గురించి, రాముడి గురించి కష్టపడి చందాలు విరాళాలు వేసి ఎవడికి దోచిన విధంగా వాడు ఎవడి దాంట్లో కాయిన్స్ గాని ఇంకేదన్నా పనిమిట్లు ఉంటే గాని ఇటుకలు గాని నీళ్లు గాని రాష్ట్రాల నుంచి తీసుకుపోయి అయోధ్యలో పెట్టి ఒక బ్యూటిఫుల్ మందిరాన్ని కట్టి విరాళాలు ఇలా కోట్ల విరాళాలు పక్కదారి పట్టాయి. పేపర్లో చూస్తున్నాం కదా మనం. ఎంత 8 మందిని అరెస్ట్ చేశారు. అవును. చంపత్ రాయ్, నువ్వు ఎందుకు ఇంతవరకు రిజైన్ చేయట్లేదు? నువ్వు డిప్యూటీ యోగి ఆదిత్యనాథ్ సీఎం, డిప్యూటీ సీఎం బ్రజేష్ పాటిల్ ఎందుకు రిజైన్ చేయట్లేదు? ఇంత పెద్ద ఇష్యూ దేశవ్యాప్తంగా 90% ఉన్న హిందూ దేశంలో హిందువులందరూ మోసం చేస్తారా మీరు? ఇదేనా మీ ప్రభుత్వం? ఇదేనా మోడీ గారు మీరు చెప్పేది? కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు చిన్నదానికి పెద్దదానికి ఏకి పారేసేవాడివి. ఇవాళ దీనికి సమాధానం చెప్పు. ఈ ఒక్క స్టేట్మెంట్ లేదు. ఈ ఒక్క ఇష్యూ తోటి బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉన్నదా మీకు? వస్తుంది. ఒకటే కాదు, చాలా ఉన్నాయి వాళ్ళవి. కానీ ఒక్కొక్కటి బయటికి రాని కూడా తొక్కి పెడుతున్నారు. బోల్డ్ అని వాళ్ళ లూటీలు, వాళ్ళు చేసిన పనులు ఎన్ని ఉన్నాయి, చాలా. అన్ని ఒక్కొక్కటి బయటికి తీస్తాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వగానే ఇవన్నీ బయటికి తీసి మేము వాళ్ళని ఎక్కడ ఏం చేయాలో జైలు పంపించే ప్రోగ్రామ్ లో ఉన్నాం.